వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐపీఎల్లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. గత 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంపై దృష్టి పెడతాయి. ఈ సీజన్లో ప్లేలో ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులోనూ ఆర్సీబీ విజయం సాధించగా సొంత గడ్డపై జరగనున్న పోరులో అది జోరు కొనసాగించాలని బెంగళూరు భావిస్తోంది. ఈ సీజన్లో ఇక 10 మ్యాచ్లు ఆడిన బెంగళూరు 7 విజయాలు 3 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో విజయం సాధిస్తే ఇక ప్లే ఆఫ్స్కు చేరినట్లే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్లు 2 గెలిచి 8 మ్యాచ్లో ఓడింది. ఎలాగో ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న సిఎస్కే పోరాడితే పోయేదేముంది అన్న తరహాలో విజృంభించాలని చూస్తుందట. ఇక దిగ్గజ ఆటగాళ్లు ధోని, కోహ్లీ బరిలోకి దిగువన ఉండడంతో ఈ మ్యాచ్పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుత ఫామ్ ప్రకారం వచ్చే ఏడాది ధోని ఐపీఎల్ ఆడడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధోని, కోహ్లీ కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి కావచ్చని కూడా సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతుంది. మరి ఈ పోరులో ధోని సేనాను విజయం వరిస్తుందా, ఇక బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా అనేది ఆసక్తి రేపుతుంది. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగి జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. 10 మ్యాచ్ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇక ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో జట్టు విజయాలు కీలక పాత్ర పోషిస్తున్న కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ స్టాల్ ఎక్కువసేపు నిలవలేకపోతూ ఉండగా దేవదత్ పడిక్కల్, క్రూనాల్ పాండ్యా, టీమ్ డేవిడ్ మంచి టచ్లో ఉన్నారు. ఇక ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభం నుంచి ఆడుతున్న ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా లీగ్లో పాల్గొనకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ మధ్యలో చెన్నై పగ్గాలు అందుకున్న ధోని జట్టు విజయాల బాట పట్టించలేకపోయాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో సిఎస్కే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుత స్థితిలో బెంగళూరు బ్యాటింగ్ జోరును అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇక ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే చక్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారా సుధీర్ గారు? యా, ఆఫ్ కోర్స్, మూవింగ్ ఆన్ అండి, లైఫ్ మూవింగ్ ఆన్. చెప్పండి. యా, సో అయితే నిన్న గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. సుధీర్ గారు, నిన్న మ్యాచ్ చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ ఓటమి పాలైంది, గుజరాత్ గెలిచింది. నిన్న ఒకసారి హైలైట్స్ చూస్తే జిగల్ మనిపించిన గిల్ మెరిసిన బట్లర్, సుదర్శన్ గుజరాత్కు 7 విజయం, సన్ రైజర్స్కు 7 ఓటమి. ఇక అభిషేక్ మెరుపులు వృధా అయినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ ఏంటి? Well, it was a very important victory for Gujarat Titans, చక్రి గారు. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గెలిచినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ వైడ్ ఓపెన్ యాక్చువల్లీ. సో నిన్న వాళ్ళు గెలవడంతో హైదరాబాద్ ఛాన్సెస్ మరింత సన్నగిల్లాయి. బికాస్ నెక్స్ట్ 4 మ్యాచెస్ లో గెలవడం, తర్వాత 7 గెలిచా గానీ వాళ్ళు 7 విన్స్ అవుతాయి. 7 విన్స్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సరిపోవు చక్రి గారు. ఎందుకంటే చూడండి, నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ విల్ ప్లే అగైన్స్ట్ ముంబై అండ్ ఆల్రెడీ 7 విన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ముంబై గుజరాత్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు 8 విన్స్ కు వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు ఈ రోజు అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ విషయం కూడా మనం చర్చించబోతున్నాం. ఆర్సీబీ వర్సెస్ చెన్నై జరుగుతుంది. సో ఆర్సీబీ గెలిచినట్లయితే వాళ్ళకి 8 పాయింట్స్ అవుతాయి. సో అలా 4-5 టీమ్స్ కు టాప్ లో ఉన్న వాటికి 8 పాయింట్స్ ఖచ్చితంగా వచ్చే ఒక సిచ్యువేషన్ ఒక అదైతే కనబడుతుంది మ్యాథమెటికలీ కూడా. సో మ్యాథమెటికలీ కూడా నేను అనుకుంటాను హైదరాబాద్ సన్ రైజర్స్ కు చాలా తక్కువ హోపే కనబడుతుంది. బికాస్ వాళ్ళు ఢిల్లీని ఓడించాలి, తర్వాత కోల్కతాను ఓడించాలి, ఆ తర్వాత దిల్ ప్లే అగైన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ అనుకుంటాను. లాస్ట్ మ్యాచ్ లీగ్ స్టేజ్ లో లక్నోలో ఆడతారు. సో ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకైతే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ విక్టరీ ఫర్ గుజరాత్ టైటన్స్. పుట్ ఇన్ టు బ్యాట్ ఒక మంచి టోటల్ వాళ్ళు ఉంచగలిగారు. అండ్ దే బ్యాటెడ్ బ్రిలియంట్లీ అండి. దట్టు సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ అండ్ ఆ తర్వాత జాస్ బట్లర్, వీళ్ళ ముగ్గురు విషయం మనం ప్రతి డిస్కషన్ లో చెప్పుకుంటూ ఉన్నాం చక్రి. ది టాప్ 3 బ్యాటర్స్ అద్భుతంగా రాణించారు. అండ్ మీరు చూడండి, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో మీరు మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. ఈ ముగ్గురు ఈ కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు ప్రతి మ్యాచ్ లో కూడా విక్టరీ సాధించగలిగారు, మంచి టోటల్స్ నమోదు చేయగలిగారు. అండ్ చేజింగ్ లో విక్టరీ సాధించారు. సెట్టింగ్ అప్పుడు కూడా
మంచి మంచి టోటల్స్ ఉంచగలిగారు. సో ఐ థింక్ వీళ్ళ ముగ్గురు ప్రదర్శన నేను అనుకుంటాను అద్భుతంగా ఉండింది వాళ్ళ టీం యొక్క సక్సెస్ లో. ఆఫ్ కోర్స్ బౌలర్స్ హ్యావ్ టు డూ దేర్ డ్యూటీ. అందులో ప్రసిద్ధ్ కృష్ణ నిన్న పర్పుల్ క్యాప్ ధరించాడు అండ్ హీ వాజ్ యునో గివెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఆల్సో. ఆఫ్ కోర్స్ వెల్ డిజర్వ్డ్. ఎందుకంటే బట్లర్, శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఒక బౌలర్ కి ఇవ్వడం అనేది మంచి. అది ఆ పర్టికులర్ మూమెంట్ లో అతడు కట్టడి చేసి ముఖ్యంగా హెడ్ వికెట్ తీసుకోవడం అనేది చాలా కీలకంగా మారింది. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ క్యాచ్ ఆఫ్ కోర్స్ బై రషీద్ ఖాన్ ఇన్ ద డీప్. అండ్ అక్కడనే మ్యాచ్ యొక్క యునో చేంజెస్ మనం చూసాం. మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పాలి 7 అవుట్ అయిపోయిన తర్వాత. సో ఓవరాల్ గా నేను అనుకుంటాను గుజరాత్ టైటన్స్ హావ్ డన్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఒక షాక్ నుంచి ఎలా బయటకు వస్తారనుకున్నాం కానీ బట్ ఆ షాక్ ప్రభావం ఎక్కువగా కనబడలేదు. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం. అండ్ సాయి సుదర్శన్ ఇప్పుడు అందరూ అంటున్నారు చక్రి, నిన్న కూడా మనం ఈ విషయం తెలియజేశాం మన రాజ్ న్యూస్ వ్యూవర్స్ కు, మేబీ అతడు ఇంగ్లాండ్ టూర్ కు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయని చెప్పి. బికాస్ టెక్నికలీ సౌండ్ ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ నేను అనుకుంటాను అతనికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు టీమ్ లో ఆడేందుకు, ఇండియన్ టీమ్ లో ఆడేందుకు. సో ప్రొబబుల్స్ లో అయితే ఉన్నట్టుగా మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ విక్టరీ అండి, ఇంపార్టెంట్ విక్టరీ. 7th విక్టరీ అనేది నేను అనుకుంటాను వాళ్ళకు చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది బిఫోర్ దే ప్లే అగైన్స్ ముంబై ఇన్ ముంబై నెక్స్ట్ మ్యాచ్ లో. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు కదా ఇంటర్వ్యూలో, దే హావ్ టు బ్లేమ్ దెమ్సెల్వ్స్ అండి. అన్ని రన్స్ ఇవ్వడం స్టార్టింగ్ లో పవర్ ప్లే లో. అండ్ దట్ మొహమ్మద్ షమీ వాజ్ టోటలీ ఆఫ్ కలర్ నిన్న కూడా. అసలు యాక్చువల్ గా ఎక్కడ కూడా బాల్ పిచ్ చేయాలని అర్థం కాలేదు. చాలా షార్ట్ డెలివరీస్ వేశాడు. అండ్ బ్యాట్స్మెన్ ఇన్వైట్ చేసినట్టుగా కనబడింది కొన్ని షార్ట్స్ బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు. సో ఈ వాజ్ టోటలీ ఆఫ్ కలర్. అఫ్ కోర్స్ ఎవ్రీ బౌలర్ వాజ్ హిట్ అరౌండ్, నో డౌట్. కమిన్స్ కూడా పనిష్మెంట్ తప్పలేదు. అతని ఫస్ట్ ఓవర్ కూడా 17 రన్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే ఫస్ట్ 2 overs లో 30-40 రన్స్ వాళ్ళు స్కోర్ చేయగలిగారు, కాన్ఫిడెన్స్ వాళ్ళకి పెరిగింది. అండ్ ఆ తర్వాత నెవర్ లుక్ బ్యాక్. అండ్ బట్లర్ దాన్ని కంటిన్యూ చేయగలిగాడు. సో బౌలర్స్ డే కాదు హైదరాబాద్ బౌలర్స్ కు. అండ్ హైదరాబాద్ చేజ్ లో పవర్ ప్లే లో అతను అనుకున్నట్టుగా వాళ్ళకు రన్స్ రాకపోవడం అనేది కూడా కొంచెం ప్రెషర్ లో ఉంచింది మధ్యలో. సో ఈశాన్ కిషన్ వాజ్ ఫెయిల్యూర్ అగైన్, 17 balls 13 runs. మరింత ప్రెషర్ అక్కడ పెరిగిపోయింది. అభిషేక్ మీరు అన్నట్టుగా హెడ్ లైన్స్ లో ఈ లుక్ గుడ్ యాక్చువల్లీ ఓవరాల్ గా. బట్ ఈ డిఫీట్ నుంచి నేను అనుకుంటాను కోలుకున్నా గానీ హైదరాబాద్ కు ఛాన్సెస్ అయితే ఇప్పుడు చాలా తక్కువ కనబడుతున్నాయి నా ఉద్దేశం ప్రకారం చక్రి గారు. అయితే సుధీర్ గారు, ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో నేడు జరగనున్న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్టుగా మనకైతే వార్తలు అందుతున్నాయి. ఇక గడిచిన 2 రోజుల నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి? Absolutely. When I was there for the last match, that was against Punjab. చేరిన రోజు వర్షం చూశాను, మధ్యాహ్నం మొత్తం కూడా ఎండగాచింది. బట్ ఆ తర్వాత సడన్ గా 4 o'clock మబ్బులు కమ్ముకొని రావడం అండ్ చిన్న చిన్న జల్లులు స్టార్ట్ అయ్యాయి. ఆ డ్రిజిల్ అనేది, స్టడీ డ్రిజిల్ అనేది ఓన్లీ ఇన్ దాట్ పర్టికులర్ ఏరియా, బికాస్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఆల్సో అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బెంగళూరు వెదర్. ముఖ్యంగా ఆ పర్టికులర్ ఏరియాలోనే చక్రి గారు ఎక్కువగా వర్షం పడింది, ఎక్కువగా డ్రిజిల్ చూసాం, స్టడీ డ్రిజిల్. అండ్ దట్ కంటిన్యూడ్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ అండి. సో అందుకని మ్యాచ్ కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేశారు. 9:45 స్టార్ట్ అయిపోయింది అండ్ 12:30 వరకు కొనసాగింది. సో నేను అనుకుంటాను బెంగళూరు వెదర్ అలా ఉంటుంది, టిపికల్ బెంగళూరు వెదర్. మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. మీరు ఒక్కొక్కసారి ఆ ఏరియాలో వర్షం ఉండకపోవచ్చు, బట్ మిగతా ఏరియాస్ లో కూడా వర్షం పడే ఛాన్స్ ఉంటుంది. దట్ ఆఫ్ కోర్స్ హ్యాపెన్స్ ఎనీవేర్ ఆల్సో. హైదరాబాద్ లో అప్పుడప్పుడు మనం అలా చూస్తుంటాం, గచ్చిబౌలిలో వర్షం పడుతుంటుంది, కోటిలో ఉండదు, కోటిలో వర్షం పడుతుంది, గచ్చిబౌలిలో ఉండదు. బట్ ఆ పర్టికులర్ డే రోజు ఎక్కడ వర్షం లేదు బెంగళూరులో, అక్కడే వర్షం కురిసింది. అసలు యాక్చువల్గా ఆ డ్రిజిల్ అంతా కూడా స్టేడియం లో చుట్టుముట్టి ఉండడంతో మ్యాచ్ లేట్ గా స్టార్ట్ చేశాడు. అండ్ దట్ వాజ్ ఐ థింక్ 95 కు కట్టడి చేయడం పంజాబ్. ఆ తర్వాత ఎఫర్ట్లెస్ గానే చేజ్ చేయగలిగారు. ఆ తర్వాత బెంగళూరులో ఒక విక్టరీ అయితే సాధించారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓడించడం అనేది ఒక బిగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ దట్ వాజ్ గుడ్ మ్యాచ్. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి 4 matches లో కూడా అదే మ్యాచ్ లో 200+ ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్. మిగతా మ్యాచెస్ లో నేను అనుకుంటాను 160, 170 అండ్ 150+ అంతే మాత్రం చూసాం. ఇట్స్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. సో ఈ రోజు వర్షం ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా యూ నెవర్ నో, బికాస్ ఓవర్స్ కుదిస్తారా లేకుంటే వెదర్ కొంచెం కూల్ గా ఉన్నట్లయితే కూడా పెద్ద స్కోరింగ్ మ్యాచ్ చూడబోతాం. ఆ బౌలర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ టిపికల్ బెంగళూరు వెదర్ అలా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్ అబౌట్ ద వెదర్ ఆల్సో దే. అయితే పాయింట్ల పట్టిక ఒకసారి టేబుల్ చూసుకున్నట్లయితే ముంబై, గుజరాత్, బెంగళూరు టాప్ 3లో ఉన్నాయి పాయింట్స్ పరంగా. ఇక హైదరాబాద్, చెన్నై పోటీ పడుతున్నాయి చివరి స్థానం కోసం. ఎందుకు చెన్నై, హైదరాబాద్ ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి? కారణాలు ఏంటంటారు?
అయిపోయింది వాళ్ళ చెన్నై పని అయితే అయిపోయింది, దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. రాజస్థాన్ పని అయిపోయింది, అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ కు జస్ట్ ఒక ఎక్కడనో దూరాన ఒక హోప్ ఉంది. బట్ ఆ దూరాన హోప్ కూడా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా అది వాళ్ళ రిజల్ట్స్ అయితే తెచ్చిపెట్టేలాగా కనబడటం లేదు. 7 wins కూడా సరిపో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. అండ్ దట్టు వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్ లో ఉంది. నిన్న నేను ఏమనుకుంటానంటే టాస్ గెలిచిన తర్వాత కొంచెం బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. మేబీ ప్యాట్ కమిన్స్ అటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ హు ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, హు ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అహ్మదాబాద్, అక్కడనే వాళ్ళు వరల్డ్ కప్ సాధించారు. మేబీ అదే సెంటిమెంట్ తోటి వెళ్ళాడా, చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి. బికాస్ మీరు చూడండి ఫస్ట్ బాల్ నుంచి కూడా బ్యాట్ పైన చక్కగా వచ్చింది అండ్ ఎక్స్ట్రా బౌన్స్ లేదు, బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో ఇన్వైట్ చేసుకున్నారు అనుకుంటా కనపడింది వాళ్ళ ప్రాబ్లమ్స్ ను. అండ్ ఒకవేళ హైదరాబాద్ బికాస్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ కూడా మీరు చూడండి, అఫ్కోర్స్ పంజాబ్ అగైన్స్ 240 చేజ్ చేసి గెలవడం అనేది మంచి విక్టరీని హైదరాబాద్ లో. బట్ దట్ డజంట్ ఆల్వేస్ హ్యాపెన్ బికాస్ మీరు ఐపీఎల్ హిస్టరీలో కూడా చాలా రేర్ విన్స్ చూసాం మనం, అంత పెద్ద స్కోర్స్ ను చేజ్ చేయడం అనేది. అఫ్ కోర్స్ పంజాబ్ కూడా చేయగలిగారు అగైన్స్ట్ కోల్కతా 260+. దట్ ఈస్ ద బెస్ట్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఐపీఎల్ మ్యాచెస్ లో. బట్ ఆ టాస్ అడ్వాంటేజ్ కోల్పోవడం అనేది నేను అనుకుంటాను ఒక మైనస్ పాయింట్ గా మారింది. బికాస్ గో బై ఆల్వేస్ యువర్ స్ట్రెంత్. హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ ఏంది చక్రి మనందరికీ తెలుసు, బ్యాటింగ్ చేస్తారు, రన్స్ స్కోర్ చేస్తారు, దే సెట్ అప్ గుడ్ టోటల్ అండ్ ఆ తర్వాత ప్రెషర్ ఉంచగలుగుతారు. సో అది నిన్న అడ్వాంటేజ్ కోల్పోయినారు. బట్ ఈ థాట్ మేబీ దేర్ వుడ్ బి సమ్ హెల్ప్ ఫ్రమ్ ది పిచ్ అని చెప్పి. బట్ ఆ పిచ్ నుంచి ఎటువంటి హెల్ప్ అయితే లభించలేదు బికాస్ ద వికెట్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. అండ్ కమిన్స్ అన్నట్టుగా ముఖ్యంగా 160, 170 కూడా బిన్ బెటర్. బట్ వాళ్ళు అక్కడ 20 రన్స్ ఎక్కువగా ఇచ్చారు. సో అట్లాగే చెన్నై కూడా హోమ్ అడ్వాంటేజ్ చక్రి మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఎన్ని మ్యాచెస్ ఓడిపోయినారో అవుట్ ఆఫ్ 6 ఐ థింక్ దే హావ్ లాస్ట్ 5 ఆల్రెడీ దేర్ ఇన్ చెన్నై. 6 ఎంత అరుదుగా చూస్తుంటాం చెన్నైలో అలా ఓడిపోవడం అనేది. సో ఈ సంవత్సరం అలా జరిగింది. కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం, తర్వాత బౌలర్స్ డిసప్పాయింట్ చేయడం, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం, స్టడీనెస్ లేకపోవడం, దేర్ హావ్ బీన్ సో మెనీ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. ఈశాన్ కిషన్ ఒక సెంచరీ తర్వాత అలా ఫెయిల్ అవుతున్నప్పుడు అతన్ని ఎందుకు టాప్ ఆర్డర్ లో ఆడించారు, 3 లెఫ్ట్ హ్యాండర్స్ తోటి ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, అండ్ కమిందో మెండిస్ ను ఎంత లేట్ గా ఆడించారు. సో ఇవన్నీ కూడా నేను అనుకుంటాను సార్ట్ అవుట్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ అయితే నేను అనుకుంటాను నెక్స్ట్ ఇయర్ అంత బిగ్ ఆక్షన్ ఉండదు కనుక, సో ఈ టీమ్ తోటే చాలా మంది చాలా కొనసాగాల్సి వస్తుంది కనుక ఐ థింక్ దే హ్యావ్ టు లర్న్, అంటే ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి వాళ్ళు. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అండి 2 teams యాక్చువల్లీ. చెన్నైలో కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం, హైదరాబాద్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ చూసాం. ముఖ్యంగా బౌలర్స్ హైదరాబాద్ లో చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. మొహమ్మద్ షమీ ఇలాంటి బౌలర్ అన్ని రన్లు ఇచ్చినట్లయితే ఒక ఓవర్ లో హౌ మెనీ రన్స్ ఈ గేమ్, ఐ థింక్ ఒక ఓవర్ లో నేను అనుకుంటాను తను ఫస్ట్ 2 overs లో 30-40 రన్స్ ఇచ్చాడు. సో అక్కడనే మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది అండ్ వాళ్ళకి అడ్వాంటేజ్ లభించింది, దాన్ని కంటిన్యూ చేయగలిగారు గుజరాత్ నిన్న. సో ఇలా చాలా మ్యాచెస్ లో చూసాం సమీ బ్యాడ్ బౌలింగ్ చేయడం అనేది ఈ పర్టికులర్ సీజన్ లో. హర్షల్ పటేల్ కూడా నిన్న ఏం చేయలేదు. కమిన్స్ కూడా టోటలీ ఎఫెక్టివ్ గా కనబడలేదండి చాలా మ్యాచెస్ లో. అండ్ స్పిన్నర్స్ లో వాళ్ళకు జంపాన్ కోల్పోయినారు ఇంజరీ కారణంగా. రాహుల్ చహర్ ఎందుకు ఆడించలేదు, ఎందుకు ఉంచుకుంటున్నారు టీంలో, బికాస్ అతని ఎక్స్పీరియన్స్ కొంచెం ఉపయోగపడి ఉండేది. జీషాన్ అలీ కంటే జీషాన్ యంగ్స్టర్, అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. రాహుల్ ను టోటల్ గా పక్కకు ఉంచారు ఇప్పటి వరకు. వి డోంట్ నో ద పాలసీస్ ఆఫ్ ది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి మొన్నటి వరకు టాప్ ఆర్డర్లు ఆడించారు అండ్ నిన్నటి నుంచి లోవర్ ఆర్డర్లు ఆడించారు. బట్ నిన్న అతడు వచ్చే సమయానికి ఆ మ్యాచ్ కూడా అయిపోయింది అంతా. ఈ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఆల్దో ఈట్ కపుల్ ఆఫ్ 6. సో ఇట్లా చాలా ఐ మీన్ చూసాం చెన్నై అండ్ సన్ రైజర్స్ కూడా హోమ్ మ్యాచెస్ ఎన్ని ఓడిపోయినారండి వాళ్ళు. గెలిచినవి తక్కువ, ఓడిపోయినాయి ఎక్కువ. చెన్నై అయితే 98% ఓడిపోయినారు, 99% ఓడిపోయినారు, 1 విక్టరీ. ముంబైతో గెలిచారు ఫస్ట్ మ్యాచ్ లో అక్కడ, ఆ తర్వాత అన్ని ఓడిపోయినారు మ్యాచెస్ ఇక్కడ. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దర్ ఫెయిలియర్. సుధీర్ గారు ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం వచ్చే ఏడాది ధోని ఐపీఎల్ ఆడడం పైన సందేహాలు అయితే నెలకొన్న నేపథ్యంలో ధోని కోహ్లీ కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి కావచ్చని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ అయితే సాగుతుంది. మరి ఈ పోరులో ధోని సేనను విజయం వరిస్తుందా, బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా అనేది కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ఏం జరగబోతుంది సుధీర్ గారు?
మేబీ మీరు అన్నట్టుగా ఇదే లాస్ట్ కావచ్చు, ఆ లాస్ట్ కాకపోవచ్చు కూడా. బికాస్ వెన్ ఎవర్ యూ ఇంటర్వ్యూ ధోని ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ అతడు ఏ క్లారిటీ అయితే ఇవ్వడు. అతని రిటైర్మెంట్ కూడా మనం ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అట్లాగే చూసాం. సడన్ గా టెస్ట్ మ్యాచెస్ నుంచి దూరం అయిపోయినాడు, సడన్ గా వన్డే మ్యాచెస్ నుంచి దూరం అయిపోయినాడు. బట్ అతనికి కావాల్సినటువంటి సెలబ్రేషన్ మాత్రం జరగలేదండి. ఒక ధోని లాంటి యూనో లెజెండరీ క్యాప్టెన్ కు, లెజెండరీ క్రికెటర్ కు అనుకున్నట్టుగా అన్ఫార్చునేట్లీ ఒక ఫేర్వెల్ ఇవ్వలేకపోయినారు. బికాస్ చెన్నై లాస్ట్ టైం కూడా అట్లాగే ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక విక్టరీ మనం చూసాం కదా, ల్యాప్ ఆఫ్ ఆనర్ అంటాం కదా, అది వాళ్ళు మ్యాచ్ కంటే ముందే చేయడం చూసాం. బట్ ఆ తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్ లో చేరుకోలేకపోయినారు. అండ్ ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ కొనసాగుతున్నాడు అతను, అండ్ కెప్టెన్ గా కూడా ఆడాల్సి వస్తున్నది మీరు అన్నట్టుగా గాక్వాడ్ ఇంజరీ కారణంగా. సో ధోనిని మీరు మళ్ళీ ఈ రోజు మ్యాచ్ అయిన తర్వాత మ్యాచ్ కంటే ముందు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ద లాస్ట్ మ్యాచ్ అని మీరు అడిగితే ఈ విల్ నాట్ గివ్ ఎనీ క్లారిటీ. యాక్చువల్లీ అతను ఏమంటాడంటే నెక్స్ట్ ఇయర్ 1 month స్టార్ట్ కాకముందు నేను డిసైడ్ అవుతానని చెప్తాడు. బట్ నేను అనుకుంటాను ఈ రోజు ఒక క్లారిటీ కూడా రావచ్చని నాకు ఒక అది కూడా కనబడుతుంది. ఎందుకంటే 43 years ఎస్ డన్ ఇనఫ్ ఫర్ చెన్నై, ఇనఫ్ ఫర్ ద కంట్రీ. యాక్చువల్లీ మంచి మంచి వాళ్ళను మెంటరింగ్ చేస్తూ వచ్చాడు, ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడు, ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అండ్ బికాస్ ఎనీ క్యాప్టెన్ అటువంటి క్రికెటర్ దే వుడ్ లైక్ టు రిటైర్ అనే హై నోట్. యాక్చువల్లీ ఐ మీన్ గుడ్ బై చెప్పడం అనేది హై నోట్ లో చెప్పడం ఇష్టపడుతుంటారు. ఆ ఛాన్స్ అయితే మీరు అన్నట్టుగా ధోనికి అయితే లేదు ఈ సంవత్సరం, బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆల్రెడీ. బట్ విరాట్ కోహ్లీకి మీరు అన్నట్టుగా ఒక ఛాన్స్ ఉంది. నిన్న సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా ఎవరికైనా స్ట్రాంగర్ ఛాన్సెస్ ఉన్నాయి కప్ గెలవడానికి అంటే ఆర్సీబీకి ఉండవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలా పర్ఫామ్ కూడా చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. అండ్ నేను అనుకుంటాను బికాస్ T20 నుంచి కూడా అతడు అనే హై నోట్ రిటైర్డ్ యూనో వెస్టిండీస్ లో అమెరికాలో జరిగినప్పుడు. అండ్ బార్బడోస్ వాజ్ ద వెన్యూ ఫర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ జడేజా. సో వరల్డ్ కప్ గెలిపించి రిటైర్ కావడం అనేది ఒక మంచి అది అతనికి. అట్లాగే ఐపీఎల్ నుంచి కూడా అతడు యూనో వైదొలగాలి అంటే ఒక విక్టరీ అనేది కావాలి వాళ్ళకి. బికాస్ 3 times ఫైనల్ లో జరుగుతున్నటువంటి ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక కప్ గెలవలేకపోయింది. ఎన్నోసార్లు వాళ్ళు ప్లే ఆఫ్ కి చేరుకున్నారు. అండ్ దే హావ్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్. ముఖ్యంగా యూనో టాప్ 3 teams లో మీరు చెన్నై, ముంబై, ఆర్సీబీ వీళ్ళకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటది. అండ్ విరాట్ కోహ్లీ పర్సనల్ పర్ఫార్మెన్స్ విషయం మనం అసలు యాక్చువల్ గా చెప్పే అవసరమే లేదండి. 8 centuries సాధించాడు, హైయెస్ట్ రన్ గెటర్, క్యాచ్, యూనో వాట్ నాట్ హి హస్ డన్ ఇన్ ఐపీఎల్. అందరిని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. బట్ ఒక కప్ అనేది దూరం అయిపోయింది అతనికి, ట్రాఫీ అనేది ఐపీఎల్. అండ్ దట్టు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ధోని లాంటి క్రికెటర్స్ కూడా పూణేకి ఆడాల్సి వచ్చింది బికాస్ చెన్నై పైన బ్యాన్ ఉన్నప్పుడు. బట్ విరాట్ కోహ్లీ స్టక్ టు వన్ టీమ్ అండి. 2008 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే టీమ్ లో ఆడుతూ ఉన్నాడు. అండ్ దట్స్ హిస్ గ్రేట్నెస్ యాక్చువల్లీ. సో ఈ సంవత్సరం ఛాన్సెస్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా కప్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అతనికి, ఒక అది కావచ్చు. కానీ బట్ ధోని నేను అనుకుంటాను ఒక డిసప్పాయింట్మెంట్ తోటే వెళ్ళిపోవాల్సి వస్తుంది బికాస్ చెన్నై హాస్ నాట్ డన్ వెల్ దిస్ ఇయర్. బట్ హస్ డన్ ఇనఫ్ యూనో. అతడు చాలా మందిని ఎంకరేజ్ చేశాడు, చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు మనం అనుకున్నట్టుగా. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ యూనో cricketer because he has done a lot to the country, lot to the youngsters, and no doubt about it. సుధీర్ గారు, ఆర్సీబీ, సిఎస్కే ఈ 2 టీంలలో టాస్ ఏ టీం కి కలిసి రానుంది ఈ రోజు మ్యాచ్ లో? వెల్, టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ అనేది ఎక్కువగా ఇష్టపడరు జనరల్ గా, బికాస్ పీపుల్ లైక్ చేజింగ్ ఇన్ బెంగళూరు బికాస్ కొంచెం వికెట్ గెట్స్ బెటర్ ఇన్ ద సెకండ్ హాఫ్ అంటారు. బట్ ఏదైనా వర్షం కారణంగా ఏదైనా మార్పు ఉన్నట్లయితే యూ నెవర్ నో, బికాస్ అప్పుడు డెఫినెట్లీ యూనో చేజింగ్ ఇష్టపడుతుంటారు. అండ్ లాస్ట్ టైం చూసాం కదా వర్షం పడ్డప్పుడు 14 overs కుదించారు. 14 overs లో 95 మాత్రమే చేయగలిగారు ఆర్సీబీ. ఆ తర్వాత చేజింగ్ బికేమ్ ఎ లిటిల్ ఈజియర్ ఫర్ పంజాబ్. సో నేను అనుకుంటాను ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే చేజింగ్ ఇష్టపడ్డారు. బట్ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ లోనైతే బ్యాటింగ్ ఫస్ట్ చేసి కూడా అంటే పుట్ ఇన్ టు బ్యాట్ యూనో దే స్కోర్ 200+. అదే ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ అనుకుంటాను, 204-5. అండ్ ఆ తర్వాత ఓడించారు కూడా, కట్టడి కూడా చేయగలిగారు యూనో రాజస్థాన్ టీమ్ ను. అండ్ దట్ వి సా బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ యూనో యశస్వి జైస్వాల్. అసలు యాక్చువల్ గా అతడు ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఛాన్స్ కనబడలేదు బెంగళూరుకు. 12 runs తోటి ఫస్ట్ 7-8 overs లో వాళ్ళు రన్స్ దే కుడ్ పుట్ ఆన్ ద బోర్డ్. ఆ తర్వాత అతడు అవుట్ అయిన తర్వాత మార్పు చూసాం. అండ్ ముఖ్యంగా విచిత్రం ఏంటంటే యూనో స్పిన్నర్స్ కొంచెం ఎక్కువగా రాణించడం అనేది కూడా విచిత్రంగా కనబడింది ఈ టోర్నమెంట్ లో. మీరు చూడండి ఆర్సీబీ గెలిచినటువంటి విక్టరీస్ లో మీకు శ్రేయస్ శర్మ కానివ్వండి, అదే రకంగా మీకు కృణాల్ పాండ్యా బోత్ హ్యావ్ టేకెన్ 18 wickets. ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓన్లీ 1 wicket తీసుకోగలిగారు. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ విన్నింగ్ అప్పుడు ఎక్కువగా కనబడిందండి. That's a good thing. When they won the first match against Kolkata also, Krunal bowled well.
ఆ తర్వాత ఒక మ్యాచ్ లో బౌలింగ్ కూడా చేశాడు, బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీలో బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ చేశాడు. సో ఈ రోజు ఏమైనా కాంబినేషన్స్ ఏమైనా స్పిన్ విషయంలో కొంచెం ఆలోచిస్తారా? బికాస్ స్పిన్నర్స్ కూడా కొంచెం హెల్ప్ అనేది కనబడింది లాస్ట్ మ్యాచ్ లో వెన్ దే ప్లేడ్ అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. సో వెయిట్ అండ్ సీ. సో ఐ థింక్ టాస్ అనేది అఫ్ కోర్స్ వర్షం పడ్డట్లయితే ఇట్ విల్ ప్లే కీ రోల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. చక్రి గారు. ఓకే సుధీర్ గారు, ఆర్సీబీ సిఎస్కే తొలి పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక ఆర్సీబీ మొత్తం 10 మ్యాచ్లు ఆడగా 7 విజయం సాధించింది, 3 ఓటమి పాలైంది. ఇక పాయింట్ల పట్టికలో 14వ స్థానంలో ఉంది. ఈ రికార్డు ఇలానే కంటిన్యూ చేస్తుందంటారా? సి దే ఆర్ స్టిల్ నాట్ ఇన్ ది రేస్ లో ఉన్నా కానీ అంటే గ్యారంటీ అయితే లేదు ఇప్పటి వరకు అయితే. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ యూ నెవర్ నో ఇన్ క్రికెట్. వాళ్ళు లాస్ట్ ఇయర్ వరుసగా గెలిచారు, ఇప్పుడు ఉన్నటువంటి మ్యాచెస్ లో వరుసగా ఓడిపోరు, వాళ్ళు పోకూడదని అందరం కోరుకుందాం. ఏదైనా సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో 7 విక్టరీస్ పైన ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. బికాస్ లాస్ట్ ఇయర్ దే వన్ ఆన్ ద ట్రాట్ 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్ లోకి చేరుకున్నారు. ఈ సంవత్సరం వాళ్ళ ఛాన్సెస్ అఫ్ కోర్స్ ఫైనల్ లో వెళ్ళడానికి కూడా మెరుగ్గా కనబడుతున్నాయి, డౌటే లేదు అందులో. అండ్ ఈ రోజు అఫ్ కోర్స్ చెన్నై కంపారిజన్ లో కొంచెం ఈజీ టీమే వాళ్ళకు, ఎందుకంటే ప్రెషర్ లో ఉన్నారు. అండ్ చెన్నైలో ఇప్పుడు అందరూ కూడా టాప్ ఆర్డర్లో యంగ్స్టర్స్ ఆడుతున్నారు కనుక దే కెన్ క్యాపిటలైజ్ ఆన్ దట్ యాక్చువల్లీ. బట్ యు నెవర్ నో. సో ఇప్పటి నుంచి వాళ్ళకు ఒక విక్టరీ అయితే అవసరమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ 4-5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ లో వాళ్ళకు 1 విక్టరీ వాళ్ళు సాధించినట్లయితే కొంచెం సేఫర్ పొజిషన్ లో ఉంటారు. 8 విన్స్ మీకు ప్లే ఆఫ్ లోకి అయితే తీసుకుని వెళ్తాయి. బట్ ఇంత మంచిగా ఆడినటువంటి ఆర్సీబీ, చక్రి మీరు చెప్పండి, ప్లే ఆఫ్ తోటి వాళ్ళు సాటిస్ఫై అవుతారా, లేకుంటే టాప్ 2 లో ఉండేందుకు ప్రయత్నిస్తారా? ఇప్పుడు టాప్ 2 లో ఉండేందుకు మీకు ముంబైకి ఛాన్స్ ఉంది, గుజరాత్ కు ఛాన్స్ ఉంది, అట్లాగే ఢిల్లీ ఇఫ్ దే మేక్ ఏ కమ్ బ్యాక్ వాళ్ళకు ఉండవచ్చు, పంజాబ్ కు ఉండవచ్చు. పంజాబ్ కు ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా ఉంది. లక్నో అంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు 5 విన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టాప్ లో ఉన్నటువంటి 5 టీమ్స్ లో 2 టీమ్స్ అయితే 1-2 పొజిషన్ లో ఉండే ప్రయత్నం చేస్తారు. అందులో ఆర్సీబీకి మీరు అన్నట్టుగా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు కోల్కతా తోటి ఇక్కడనే ఆడతారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి 13th రోజు లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఇక్కడ, ఆ తర్వాత మళ్ళీ ఒక అవే మ్యాచ్ ఆడతారు. సో దే హావ్ గాట్ బెటర్ ఛాన్సెస్ అండి. సో హోమ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవాలి. హోమ్ అడ్వాంటేజ్ ని ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు వాళ్ళు. అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ గెలిచారు. మీరు అన్నట్టు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కూడా వాళ్ళు చెన్నైలో గెలిచారు. పుట్టింగ్ టు బ్యాట్ 190 స్కోర్ చేశారు. అప్పుడు సాల్ చక్కగా ఆడాడు. విరాట్ కోహ్లీ కొంచెం స్లోగా అన్నారు, కానీ ఆ స్లోగా ఆడడం అనేది కూడా ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాల్సి వచ్చింది అతనికి. సో ఒక టీమ్ విక్టరీలో తన పాత్రని అయితే క్లియర్ గా కనబడింది. అండ్ మెల్లమెల్లగా వాళ్ళ బ్యాటర్స్ కూడా ఫామ్ లోకి వస్తున్నారు. పటికల్ మెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ లాస్ట్ 2 years నుంచి అతనికి ప్రాక్టీస్ అనేది లేకపోవడం తోటి ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి, నేషనల్ లెవెల్లో కొంచెం ఫామ్ అనేది కోల్పోయినాడు అనేది. బట్ ఈస్ గెటింగ్ బ్యాక్ టు హిస్ ఫామ్. అండ్ హస్సీ చెప్పినట్టుగా చెన్నై రియల్ గా చాలా తప్పులు చేశారు వాళ్ళు. యాక్చువల్గా కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం, తర్వాత బౌలర్స్ రన్స్ ఇవ్వడం, బ్యాటర్స్ కన్సిస్టెన్సీ కనబడి చాలా బిగ్ ఎర్రర్స్ చేయడం తోటి ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇలా ఇవ్వలేకపోయారు. బట్ ఆర్సీబీ డెఫినెట్లీ హ్యాస్ అ బెటర్ ఛాన్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే సుధీర్ గారు, అటు చెన్నై కూడా 10 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లో గెలుపొందింది, 8 మ్యాచ్లో ఓటమి పాలైన పరిస్థితి. దీన్ని చెన్నై ఏమైనా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది? ఆ టీం పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా ఉండబోతుంది అంటారు? Every win is going to be a consolation victory for them, no doubt about it. And every win అనేది వాళ్ళ ఫ్యూచర్ యంగ్స్టర్స్ కు కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. బికాస్ వాళ్ళు రీసెంట్ గా ఆయుష్ మార్టిన్ తీసుకోవాల్సి వచ్చింది రుతురాజ్ గాయక్వాడ్ ప్లేస్ లో. అండ్ బ్రేవిస్ రావడం అనేది కొంచెం లేట్ గా అయినా కానీ ఒక ఫిలిపింగ్ అంటాం కదా, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. అతనితోటి చాలా చక్కగా ఆడుతున్నాడు. అతను బిగ్ హిటర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఈ సంవత్సరం వాళ్ళకు రచిన్ రవీంద్ర అంత పెద్ద సక్సెస్ సాధించలేదు. కాన్వే కూడా నాట్ ఇన్ గుడ్ టచ్. కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఆడే కానీ అంత పెద్ద బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయినాడు. అతను కొంచెం స్పెషల్ లోనే ఆడాడు. సో ఇప్పుడు ఈ సంవత్సరం తెలుగు కుర్రాన్ని తీసుకున్నారు రషీద్ అఫ్ కోర్స్ హాస్ బీన్ విత్ ద టీమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, జస్ట్ 20 years of age. సో వీళ్ళిద్దరు నేను అనుకుంటాను 70 years ఆయుష్ కానివ్వండి, రషీద్ ఫ్యూచర్ లో వాళ్ళకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రుతురాజ్ గాయక్వాడ్ వచ్చిన తర్వాత అతడు కూడా యంగ్స్టరే, మంచి కెప్టెన్. అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. సో ఇప్పుడు రవీంద్ర జడేజా లాంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా ఉంటారు? బికాస్ అతడు కూడా డన్ ఇనఫ్ అండి. అండ్ అశ్విన్ కూడా పర్ఫామ్ చేయలేదు. అశ్విన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఉంటాడా? వీ డోంట్ నో, బికాస్ ఉండకపోవచ్చు కూడా. బికాస్ నూర్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్. సో పతిరానాను కూడా ఉంచుకుంటారా లేదా? పతిరానా కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీంలో కాంబోజ్ గానీ, రషీద్ గానీ, అదే రకంగా ఆయుష్ మార్టే ఫ్రమ్ ముంబై అండ్ వీళ్ళందరూ కూడా యంగ్ టీం తయారయ్యే ఛాన్స్ మాత్రం డెఫినెట్లీ ఉంటుందండి నెక్స్ట్ వాళ్ళకు. బట్ ఈ సంవత్సరం డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ కనబడచ్చు. బట్ దే హావ్ టు ఫర్గెట్ ఇట్, దే హావ్ టు జస్ట్ మూవ్ అహెడ్, దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇది ఇవాల్టి ఐపీఎల్ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.